మీపై మీకు నమ్మకం అనేది సానుకూల ఆలోచనలతో రాదు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, వాటి నుంచి బయటపడటం, ఇతరులు ఊహించిన దానికంటే సమస్యలను గొప్పగా పరిష్కరించడం వంటి చర్యల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డేవిడ్ హికాక్ పారిశ్రామికవేత్త. వర్తమానాన్ని సమర్థించుకోవడానికి గతాన్ని వాడుకోవడం ఎంత తప్పో, గతాన్ని సమర్థించుకోవడానికి వర్తమానాన్ని వాడుకోవడం అంతే తప్పు. అదే కాదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుసుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అనుకుంటారు. నిజానికి అది మరింత నిస్సహాయుల్ని చేస్తుంది. అమితావ్ ఘోష్ రచయిత. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మీకు అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో సంతోషంగా గడపండి. ప్రతికూల సమయం వచ్చినప్పుడు అది ఎంతో కాలం ఉండదని గ్రహించి ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని భావిస్తూ ముందుకు సాగండి. హర్ష గోయంక పారిశ్రామికవేత్త. మీ వయసు 30లో ఉన్నప్పటికంటే 40లో చాలా వేగంగా గడిచిపోతుంది. ఇంకా సమయం ఉందిలే అని భావించడానికి అవకాశం ఉండదు. మీ తల్లిదండ్రులు వృద్ధులవుతారు. ఈ కాలంలో వారితో మీరు గడిపే సందర్భాలను ఆనందమయం చేసుకోండి. మీ భాగస్వామి నుంచి మీకేం కావాలో చెప్పండి. వారికేం కావాలో తెలుసుకోండి. మీరు ఆదర్శంగా నడుచుకుంటే ఎదుగుతున్న మీ పిల్లలు దాన్ని అనుసరిస్తారు. శ్రద్ధే కతియార్. వైద్యులు. సాకులు చెప్పడం తగ్గించి మీ ప్రమాణాలను ఉన్నతీకరించుకోండి. తక్కువ స్థాయి ప్రమాణాలతో నాసిరకపు ఫలితాలే వస్తాయి. మీ నుంచి మీరు ఎక్కువగా ఆశించండి. అప్పుడే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు. మీ ప్రమాణాలే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఒలివియా ఇన్ఫ్లుయెన్సర్.